ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇండియాలో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా? హెచ్యు విద్యార్థులకు కేటీఆర్ భరోసా. రెడ్ బుల్ దెబ్బకి ఒకరికి గుండెపోటు, మరొకరికి చేయి విరగొట్టుకున్నారు నారా లోకేష్. తాగునీరు ఇవ్వండని అడిగిన మహిళల్ని రోడ్డుపై నిలబెట్టి మరీ అవమానించిన మంత్రి సంధ్యారాణి. సెంటినల్ ద్వీపం 2018 వరకు చాలామంది ప్రజలకు దీని గురించి తెలియదు. కానీ అమెరికాకు చెందిన మతబోధకుడు జాన్ అలోన్చో అనే వ్యక్తి సెంటినల్ ద్వీపానికి వెళ్ళి అక్కడ ప్రజలకు మతబోధ చేయాలని భావించాడు. అయితే అనూహ్య రీతిలో సెంటినల్ తెగ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సెంటినల్ ద్వీపం గురించి వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి దూరంగా ఉండే ద్వీపం, ఇక్కడ నివసించే జనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సెంటినల్ ద్వీపం వార్తల్లోకి ఎక్కింది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. ప్రతి ఏడాది క్రమంగా తమ ఆస్తుల వివరాలు భారత ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించడానికి న్యాయమూర్తులు అంగీకరించారు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా సిబిఐ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించిన నేపథ్యంలో న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ కోర్టు సమావేశంలో తమ ఆస్తులను భారత న్యాయమూర్తికి వెల్లడించేందుకు అంగీకరించారు. తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిసి కోరినట్లు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి వివరించారు. కేబినెట్లో చోటు ఇవ్వాలని వీరికి గతంలో లేఖ సైతం రాసినట్లు గుర్తు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో మినిమం టైమ్ స్కిల్లో పనిచేస్తున్న డిఎస్సి 1998-2008 కాంట్రాక్ట్ టీచర్లకు ఏప్రిల్ 30 నుంచి ఒక నెలవారీ సేవలను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏటా జూన్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు వీరు పనిచేస్తారు. మే నెలలో వీరి సేవలను నిలిపివేసి జూన్ నుంచి మళ్లీ కాంట్రాక్టు పునరుద్ధరిస్తుంది. పాస్టర్ ప్రవీణ్ మరణ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ చూస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి సీసీ కెమెరాలో ఒక్క అంశం బయటకు వస్తుందన్నారు. ప్రవీణ్ డెత్ మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలది కీలక పాత్రను చెప్పుకొచ్చారు. మనం అప్రమత్తంగా లేకుంటే బాబాయి గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేస్తారని అన్నారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రెడ్ బుక్ దెబ్బకి మరొకరికి గుండెపోటు వస్తే మరొకరికి చెయ్యి విరిగిందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా వేశారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోమని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యమని విమర్శించారు. నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు. ఒక విజన్ తో ఏం చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యాలు. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నిగమెల్లో చదువుకునేదానికి, నేను అమెరికాలో పనిచేసానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంబీ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పని చేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో, ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నిగమెల్లో, వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు. ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈ రోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు.
వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హరిత విప్లవాన్ని సృష్టించింది. పర్యావరణ విషయంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చాయంటే అది బీఆర్ఎస్ వల్లనే. మాకు పర్యావరణం గురించి ఎవరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. హెచ్సియు పిల్లలను గుంటనక్కలంటారా? ఆ పిల్లల్ని మిమ్మల్ని పందికొక్కులు అంటున్నారు. హెచ్సియు భూములు ప్రభుత్వ భూములు అయితే రేవంత్ రెడ్డి దొంగలాగా రాత్రిపూట ఎందుకు పంపుతున్నాడు? శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ పండుగల కోట్ల సెలవులు చూసుకొని వందల బుల్డోజర్లను పంపారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి, హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్, కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్, ఇది మేము సాధించిన విజయాలు. ఇక మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి, హరితహారం వల్ల మేము HMDAలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం. అదే మాదిరిగా ఇగో ఇది డేటా. ఒక 10 ఏళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో. ఇది డేటా, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది డేటా చూడండి. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్. ఇక ఎంత పెరిగింది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇదొక రిపోర్టు. ఇట్లా ఒకటి కాదు, నేను 100 చూపెడతాను. ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను. దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్. 2021 జూలై 23 నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్, ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం 2021లో ఇచ్చిన రిపోర్టు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు. అన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి, చిన్న పల్లె కూడా 19,472 పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు. మొత్తం 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది. పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది. మొత్తం 6,298 ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూతా 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు, ఉప్పల్ వైపు కావచ్చు, మీరు ఎటువైపులా పోయినా మొత్తం 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 1,00,000 పైచిలుకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. 12,000 కిలోమీటర్ల పైచిలుకు R&B రోడ్ల వెంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. 14,864 నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి, హైదరాబాద్తో కలిపి, ప్రతి ఊరితో కలిపితే దాదాపు 15,000 నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మాకేదో కొత్తగా ఈరోజు
ఎన్వైరన్మెంట్ గురించి మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు. వాగ్బెల్లిపై వైసీపీది మోసపూరిత విధానం. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్కంధాల మీద తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ముస్లింల పక్షపాతి త్రాగునీరు ఇవ్వండి అని అడిగిన మహిళల్ని రోడ్డుపై నిలబెట్టి మరీ అవమానించారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట మండలం గురువినాయుడుపేట పంచాయతీలో తీవ్రంగా నీటి సమస్య. 5 నెలలుగా పంచాయతీ సెక్రటరీకి సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని మంత్రికి చెప్పిన మహిళలు, అయితే వెళ్లి సెక్రటరీని అడగండి అంటూ మంత్రి వెటకారం. పేద మహిళల కష్టాలు మీకు ఎగతాళి అయిపోయాయంటూ వ్యాఖ్యానించారు. మీకు నీళ్లు కావాలంటే నాకు చెప్పండి. మీరే కొండల మీద లేరు, ఎక్కడ లేరు, ప్లెయిన్ ఏరియాలో ఉన్నారు. ఎవరు చెప్పారు? సెక్రటరీకి చెప్పారు కదా, సెక్రటరీని అడగండి. నేను హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, హైత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, యాబెట్స్, హైదరాబాద్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజ్యాంగ విరుద్ధ ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను ఆడుకుని ఇప్పుడు వెన్నుపోటు పడ్డారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ జనసేన వైఖరితో ముస్లింలను వంచిందన్నారు. మన భారతదేశ ప్రధాని కానివ్వండి, మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము, ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి, మంత్రులు అయితేమి, కేంద్ర మంత్రులు అయితేమి, మరి పార్లమెంట్ సభ్యులు అయితేమి అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడాది మార్చిలో లోక్సభలో ఆమోదించిన ఆర్థిక బిల్లు సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని, అందువల్ల పెన్షనర్స్కు అన్యాయం జరుగుతుందని అందుకు పెన్షనర్స్ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు వయోవృద్ధులు ఆందోళన కలిగింది. CCPCలో చేర్చమని మనం ఆల్రెడీ మేడ్ ఏ రిప్రజెంటేటివ్ టు శివగోపాల్ మిశ్రా, ది JCM చైర్మన్, టు ఇంక్లూడ్ అవర్ పెన్షన్ రివిజన్ ఇష్యూ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ HCPC. దాని మీద క్యాబినెట్ సెక్రటరీకి, ఎక్స్పెండిచర్ సెక్రటరీతో మీట్ అయినప్పుడు నో ఇది పనికిరాదు, మీరు వాళ్ళు ఏమొచ్చి ఐడియా పే స్కేల్స్ తీసుకుంటున్నారు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి CDA పే స్కేల్స్ వస్తున్నాయి కనుక మేమేమొచ్చి ఎట్టి పరిస్థితి ఇంక్లూడ్ చేయలేము అన్నాక, నో, ఇట్ ఈస్ నాట్ దట్ ఇష్యూ, బికాస్ BSNL అబ్జర్వ్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఈజ్ బీయింగ్ 3/4/2025 తారీఖున మేము మొత్తం దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ప్లస్ మా BSNLలో ఇండియాలో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా?
హెచ్యు విద్యార్థులకు కేటీఆర్ భరోసా. రెడ్ బుల్ దెబ్బకి ఒకరికి గుండెపోటు, మరొకరికి చేయి విరగొట్టుకున్నారు నారా లోకేష్. తాగునీరు ఇవ్వండని అడిగిన మహిళల్ని రోడ్డుపై నిలబెట్టి మరీ అవమానించిన మంత్రి సంధ్యారాణి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.